అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్సీపీ చలో పంచదారుల కార్యక్రమాన్ని చేపట్టింది. పంచదారుల ఫణిగిరి కొండపై అక్రమ మైనింగ్ కు నిరసనగా భారీ ర్యాలీ అయితే చేపట్టింది. కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో బైకులు, కార్ల కాన్వాయ్ భారీగా తరలి వచ్చింది. పంచదారుల కొండలను ప్రత్యక్షంగా వైసీపీ నేతలు పరిశీలించారు. ర్యాలీలో మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, అలాగే కురసాల కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్, విశాఖ వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు. కూటమి నేతలే అక్రమ మైనింగ్ చేస్తున్నారని కూడా బొత్స ఆరోపిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల హస్తముందని కూడా వైఎస్ఆర్సీపీ చెప్తోంది. ఫణిగిరి కొండలను విచక్షణారహితంగా దోపిడీ చేస్తున్నారని కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్ ఆపకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వైసీపీ ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఋషికొండలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంతకుముందున్న కాటేజీలు తీసి ఒక భవనాన్ని ప్రభుత్వం నిర్మాణం చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఋషులు తిరిగే ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పారు. మరి ఋషులు తిరిగే ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పిన మీరు సాక్షాత్తు ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని విధ్వంసం చేసే కార్యక్రమం మరి ఎందుకు ఇక్కడ మీరు తవ్వుతున్నారు? రాక్షసులను తిరుగుతున్నారు ఇక్కడ. ఇవాళ మేము నో మైనింగ్ జోన్ గా ప్రకటించమని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేశాం. మేము డిమాండ్ చేసినప్పుడు ఇప్పుడు నిన్నేం చెప్తున్నారు? వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ అని కాదు కానీ మేము ఆలోచిస్తున్నాం. మీరు ఆలోచించినప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్? వాళ్ళు అక్కడ అక్రమ మైనింగ్ జరిగిందని అందరూ ఒప్పుకున్నారు, కలెక్టర్ తో సహా. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు, ఎవరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారని అడుగుతున్నాం. ఈ సీఎం రమేష్ గారు ఎంతవరకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? రుత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ కంపెనీ వాళ్ళదే అంటున్నారు. ఇంకో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ కూడా ఆయన పిఏ పేరుతో ఉందంటున్నారు. మరి స్వయంగా ఆయన పేరునే అప్లై చేసుకుని ఆయనే తవ్వుకుని ఆయనే అమ్ముకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే విశాఖపట్నం ఈ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని దోచుకోవడానికి అనువుగా ఉందని ఈ కూటమి నాయకులు భావిస్తారా? మరి స్థానిక శాసనసభ్యుడు ఇంత జరుగుతుంటే ఆయన ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఆయన సంబంధం ఉందా లేదా? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఆ రోజు ఏదో జరిగిందని మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏదైనా జరిగితే మీరు ఆ రోజు మీరు ఎందుకు ప్రతిపక్షంలో రెస్పాండ్ కాలేదు? మేము ఒకటే అడుగుతున్నాం, ముందు అర్జెంటుగా ఈ పవిత్ర ఏదైతే పంచదారుల కొండలు ఉన్నాయో దీన్ని కాపాడాలి. దీన్ని కాపాడి భవిష్యత్ తరాలకి ఈ వనరులను మిగిల్చండి. ఈ పవిత్రతను కాపాడి ఆలయాన్ని రక్షించండి. నో మైనింగ్ జోన్ ప్రకటించండి. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. అక్రమ మైనింగ్ చేసిన వారి నుంచి ముక్కు పిండి వసూలు చేయండి. ఈ దారుల్ని నష్టపోకుండా ఏం చేయాలో శాస్త్రజ్ఞులను తీసుకొచ్చి దాని మీద అధ్యయనం చేయించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి వారసత్వ సంపద. తరతరాలుగా వస్తున్న ఈ సంపదను కాపాడుకోవడం మానేస్తే ఇంకేం మిగులుతుంది? అసలు విషయాలన్నీ వదిలేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు సంపద సృష్టిస్తానన్నారు. ఇప్పుడు చూస్తే సంపద ఎవరు సృష్టించుకుంటారో కళ్ళ కనిపిస్తుంది. మేము చెప్తున్నాం, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే గారు ఇలాంటి అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో కానీ మీరు ఇమీడియట్ గా వెనక్కి తగ్గి దీన్ని పరిరక్షించకపోతే అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఊరిని ప్రవచనాలు చెప్పడం కాదు, ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవల పార్టీ అని, ఆ పార్టీ అని, ఈ పార్టీ అని, ఈ మాట మానేసి ఎవరు నిజంగా పర్యావరణం మీద గొడవలు పెడుతున్నాడు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చినటువంటి చలో పంచదారుల కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయినటువంటి పరిస్థితి. అందరూ కూడా వైసీపీ సీనియర్ నేతలు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్? కూటమి ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉందా? నిజంగా అక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వ్యక్తులు అక్కడ మైనింగ్ లో ఉన్నారు అనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్ ఓవరాల్ గా ఈ విధంగా చూడాలి? ఎస్, అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చినటువంటి చలో పంచదారుల కార్యక్రమానికి కీలక నేతలందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. పంచదారుల ఫణిగిరి కొండపై అక్రమ మైనింగ్ కు సంబంధించిన నిరసనగా ఒక భారీ ర్యాలీ అయితే చేపట్టారు. బొత్స సత్యనారాయణ లాంటి కీలక నాయకులు కూడా అందులో ఉన్నారు. కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో బైకులు, కార్ల కాన్వాయ్ భారీగా అయితే తరలి వచ్చింది. పంచదారుల కొండలను వైసీపీ నేతలు ప్రత్యక్షంగా పరిశీలించినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్, విశాఖ వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు కూడా ఇందులో పాల్గొన్నారు. కూటమి నేతలే అక్రమ మైనింగ్ చేస్తున్నారని కూడా బొత్స ఆరోపిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల హస్తం ఉందని కూడా వైసీపీ చెప్తోంది. ఫణిగిరి కొండల విషయంలో విచక్షణారహితంగా దోపిడీ చేస్తున్నారనేది ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. జిల్లా కలెక్టర్ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? తక్షణమే జోక్యం చేసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్.
మైనింగ్ ఆపకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఇది వైసీపీ నేతలు చేసినటువంటి కీలక ప్రకటన. ప్రజా సంపద దోపిడీ జరుగుతోంది, పట్టించుకోండి అని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు? ధనదాహంతో దీనికి సంబంధించి పణిగిరి కొండలకు సంబంధించి అక్కడ మైనింగ్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు, స్థానికంగా ఉండే కూటమి నాయకులే అక్కడ కాంట్రాక్టర్ రూపంలో అక్కడ మైనింగ్ చేస్తున్నారని కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. స్థానిక ప్రజలందరికీ తెలిసినటువంటి అంశమే, కానీ ఎవరు కూడా చెప్పేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ వైసీపీ ఆ విధంగా కాదు, మేము పోరాటం చేస్తాం ప్రభుత్వం దిగి వచ్చేదాకా అని కూడా చెప్తున్నారు. మన యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వైసీపీ నేతలు బైకులు కార్లతో ఒక కాన్వాయ్తో ఒక ర్యాలీ అయితే అక్కడికి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కీలక నాయకులు, మాజీ మంత్రులు, అలాగే అందరూ కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి ఉన్నటువంటి కీలక నాయకులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశంలో నేరుగా వైసీపీ నేతలు అక్కడ సందర్శించడం, ఏ స్థాయిలో ఎంత ప్రజా సంపద దోపిడీ జరిగింది, అక్రమంగా ఏ స్థాయిలో మైనింగ్ జరిగింది, కొన్ని వందల కోట్ల రూపాయల మైనింగ్ అక్కడ జరిగిందని కూడా వారు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థాయిలో మైనింగ్ జరుగుతుందనేటువంటి సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఎందుకు స్పందన లేదు, ఎందుకు స్పందించడం లేదు, కనీసం మందలించడం లేదు, చెప్పడం లేదు అనేటువంటి మాట. నిస్సిగ్గుగా ప్రజలకు తెలిసే విధంగా ఆ స్థాయిలో దోపిడీ చేస్తూ ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎస్, మనం చూస్తున్నాం కీలక నేతలు అందరూ కూడా అక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితిని, ఏ స్థాయిలో కొండని తవ్వేశారు మైనింగ్ రూపంలో అనేది కూడా వైసీపీ నేతలు ప్రత్యక్షంగా అక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఎవరిచ్చారు, ఈ మైనింగ్ జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి కూడా ఒకంత జోరుగా చర్చ అయితే జరుగుతుంది. అయినప్పటికీ వైసీపీ నేతలు ఈ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నా, అక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తున్నప్పటికీ కూడా ఎందుకు కూటమి నాయకులు స్పందించడం లేదు? చలో పంచదారుల సక్సెస్ అయిందని అయితే వైసీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి అంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నాం వైసీపీ యాక్టివ్గా ప్రజా సమస్యల మీద పార్టిసిపేట్ చేస్తోంది. నాయకుల్లో ఐకమత్యం కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలక నాయకులందరూ కూడా స్థానిక సమస్యల మీద ప్రజలతో కలిసి ఉద్యమించాలి. మీరు ప్రజా సమస్యలను ఐడెంటిఫై చేయండి, దానికి అధిష్టానం నుంచి కావాల్సినటువంటి మద్దతు కానీ లేకపోతే ఇతరత్ర వాటన్నిటికి సంబంధించి మీరేమీ ఆలోచించద్దు, గో హెడ్ అని చెప్పడంతో ఈ నేపథ్యంలో కార్యకర్తలందరూ యాక్టివ్ కావడం, కీలక నేతలందరూ కూడా ప్రజా సమస్యల మీద దృష్టి సారించడం, ఆయా నియోజకవర్గాల్లో దీనికి సంబంధించి వారు లేవనెత్తుతున్న ప్రజా సమస్యలు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కూటమి ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్తోనే, కీలక నాయకుల ఇన్వాల్వ్మెంట్తోనే ఆ స్థాయిలో పంచదారుల ఫణిగిరి కొండపై జరుగుతున్నటువంటి అక్రమమైన, ఎస్ మనం చూస్తూ ఉన్నాం, అంతా కూడా ఆ కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా మైనింగ్ జరిగిపోయినటువంటి దాన్ని అయితే వైసీపీ నేతలు ఐడెంటిఫై చేసి వీడియోల రూపంలో కూడా ఉన్నతాధికారులకు చెప్తున్నారు. మరి జిల్లా కలెక్టర్ ఇంత జరుగుతున్నా, ఈ స్థాయిలో కొండను తవ్వేస్తున్నా ఎందుకు మాట్లాడటం లేదు? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. కానీ కూటమి నాయకుల మీద చర్యలు తీసుకోవడానికి కానీ లేకపోతే ఇతరత్ర వారి మీద కంప్లైంట్లు తీసుకోవడానికి కానీ ప్రభుత్వం కానీ లేకపోతే ఉన్నతాధికారులు ఎవరూ కూడా సంసిద్ధంగా లేరు. తిరిగి వైసీపీ నాయకుల మీదే కేసులు పెడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇంతకుముందు కూడా చూసాం. ఈ అంశంలో మాత్రం మేము ఉద్యమిస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసేటువంటి పరిస్థితులు ఏదైతే చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. వైఎస్ఆర్సీపీ మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని స్థానిక ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.